దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము మత్తయి సువార్త 24:12. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూడండి, అక్రమం అంటే దేవుడు చెప్పలేని దానిని చేయటం అక్రమం. అతిక్రమం అంటే దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేయకపోవటం. ఈ దినాన ప్రతి మనిషి కూడా దేవుడు ఏదైతే చెప్పారో దానిని చేయటం మానేసి దేవుడు చెప్పలేని విషయాలని చేస్తూ ఉన్నారు. అంటే దేవుణ్ణి ప్రక్కన పెట్టి నా యొక్క జ్ఞానాన్ని బట్టి నేను ఇది చేయగలను, నాకు మంచి ఆలోచనలు నాకున్నాయి, లేకపోతే నేను తెలివి కలిగినటువంటి వాడను, నాకు అన్నీ తెలుసు అనే ఒక ధోరణిలో దేవుణ్ణి ప్రక్కన పెట్టి తమ యొక్క ఇష్టానుసారంగా ప్రతి మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే మరి దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుడు లేకుండా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్రమం అనేది లోకమంతా విస్తరించిపోయి ఉంది. మరి దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు మనం ఎంతో సమాధానం, ప్రేమ, ఐక్యత కలిగి ఉండగలుగుతాం. ఎప్పుడైతే దేవుడు చెప్పనిది మనం చేస్తామో అప్పుడు మన యొక్క ప్రతి సంబంధంలో, అంటే కుటుంబంలో మరి భార్య భర్తలు కానీ, అలాగే పిల్లలు తల్లిదండ్రులు కానీ, ప్రతి ఒక్క బంధంలోనికి అక్రమము వెళ్ళి ఆ ప్రేమ అనేది చల్లారుస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం చాలా గొప్పది. దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు మనకి ఎన్నో విషయాలు ఆయన మనకి మాట్లాడుతూ ఉంటారు. అది గ్రహింపు లేనట్టుగా మనం ఉన్నప్పుడు ఎంతో నష్టపోతాం. కనుక ఈ దినాన ఈ మాటలు వింటున్నటువంటి మీరు మీ కుటుంబాల్లో ప్రేమ లేదు, ఒకరి పట్ల ఒకరి ద్వేషము, కలహాలు ఇలా కలిగి ఉంటున్నామని అనుకుంటూ ఉంటున్నారు కదా. అయితే అది అలాగా అవడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు దేవుని వాక్యంలో చూసాం కదా. దేవుడు చెప్పలేని దానిని చేయటం ద్వారా ప్రేమ అనేది చల్లారిపోతుందని. ఒకవేళ మీరు దేవుడు చెప్పలేని దానిని మీ యొక్క జ్ఞానాన్ని బట్టి, మీ యొక్క వివేకాన్ని, తెలివిని, మీ అంచనాలను బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారేమో దేవుని పక్కన పెట్టి. అందుకే మీ కుటుంబంలో ప్రేమ మరి కోల్పోతూ ఉన్నారు, సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. కనుక ఎప్పటికైనా దేవుని యందు మీరు నిలిచి ఉండి దేవుని యొక్క మాటను గైకొనండి. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేయండి. దేవుడు చెప్పలేని దాన్ని ప్రక్కన పెట్టండి. ఎంతో మీ హృదయంలోనే కాదు, మీ ఇంటిలో, మీ కుటుంబంలో, మీ సమస్త విషయాల్లో గొప్ప నెమ్మది, సమాధానం కలిగి మీరు జీవించగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ కలిగి చేయండి అయ్యా. వారు నాయన ప్రభుని మాట విని ఎంతో సమాధానం, సంతోషం వారి జీవితంలో, వారి కుటుంబాల్లో, వారి సమస్త విషయాల్లో కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఇదిగో ముఖ్యంగా ఎవరికి ఏ ప్రమాదం, ఏ కీడే శోధన పొంచి ఉందో అది ఇప్పుడే నామములో తొలగిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ బిడ్డలకు తండ్రి ఎంతో తోడుగా ఉండండి. వారి చుట్టూ నీ కాపుదలు ఉంచండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎంతో నాయన వారు చేస్తున్న ప్రార్థన ఆలకించండి. ఇంకా నాయన నీ యందు గొప్పగా లోతుగా నాటబడే జీవితాలు వీరికి దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నీ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లుగా వీరికి నేర్పించండి. నీ వివేకు, నీ బుద్ధి వారికి దయచేయండి అయ్యా ప్రభా. నా తండ్రి ఇంతవరకు ఏదైతే వారు తండ్రి అయ్యా మీరు చెప్పలేంది చేస్తూ నష్టపోయి ఉన్నారు, ఇక మీదట అలా ఉండకుండా మీరు ఆజ్ఞాపించినది మాత్రమే చేస్తూ ఎంతో సమాధాన, సఖ్యత, నెమ్మది, ప్రేమ వారిలో, వారి కుటుంబాల్లో కలిగుండుటకు వారికి నేర్పించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.